వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో ప్రెసెంట్ వచ్చేసి మనకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ సంబంధించి క్యాలెండర్ రిలీజ్ చేశారు ఆల్రెడీ. సో దానికి వచ్చేసి మనకు జూలై 20న సో పోస్టల్ అసిస్టెంట్ సార్టింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్ జరుగుతుంది. అదే ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ అయితే ఆగస్టు 31న ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే. సో దీనికి సంబంధించి సో నెక్స్ట్ ఏప్రిల్ 7th సో నెక్స్ట్ మండే వచ్చేసి మనము బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. ఛాలెంజింగ్ బ్యాచ్ వచ్చేసి సో దానికి సంబంధించినటువంటి ఫీ పర్టికులర్ డీటెయిల్స్ ఇక్కడ చెప్తాను మీకు. సో ఛాలెంజింగ్ బ్యాచ్ సంబంధించి తీసేసుకుంటే మీకు సో దీంట్లో లాంగ్ టర్మ్ ఒకటి ఉంటుంది, సో షార్ట్ టర్మ్ సో రెండు ఉంటాయండి మీకు. సో లాంగ్ టర్మ్ ఫీజ్ అయితే ఇది మీకు సో 3,500 ఉంటుందండి కొత్త వాళ్ళకు. ఆల్రెడీ ఇంతకుముందు మన దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళకైతే సో 3,000 ఉంటుంది. సో షార్ట్ టర్మ్ అయితే సో పిఏ వాళ్ళకి సంబంధించినటువంటి ఫీజు ఇది. సో పోస్ట్ మ్యాన్ సంబంధించింది ఇది, ఎంటీఎస్ సంబంధించినటువంటి ఫీజు. ఓకే. సో మీరు దీంట్లో తీసుకున్న వాళ్ళకు సో కంప్లీట్ గా ఫ్రీ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తారండి యాజ్ యూజువల్ గా. ఓకేనా. తర్వాత డైలీ క్లాసెస్ 7 to 9. సో మీకు లైవ్ వచ్చేసేసి 7 PM నుంచి అంటే ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయండి, 9 PM వరకు ఉంటాయి. సో మార్నింగ్ క్లాసెస్ అని అడిగారు. సో మార్నింగ్ వచ్చేసి ఎగ్జామ్ ముందర కండక్ట్ చేస్తామండి. ఇప్పుడు ఉండదు మీకు, బిఫోర్ ఎగ్జామ్ ముందర మీకు మార్నింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి మీకు. ఓకేనా. సో దీంట్లో మీకు సాఫ్ట్ కాపీస్ ఉంటాయి, సో మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు. సో లైవ్ క్లాసెస్ రికార్డెడ్ కానీ సో బిడ్ బ్యాంక్ కానీ మెటీరియల్ కానీ అన్నీ వచ్చేస్తాయండి. యాప్లో సాఫ్ట్ కాపీస్ కూడా ఉంటాయి మీకు. సో దీంట్లో ప్రజెంట్ ఈ ఛాలెంజింగ్ బ్యాచ్ తీసేసుకుంటే దీనికి ఒక థీమ్ ఏం పెట్టుకున్నామంటే సో సర్కిల్ టాప్ పర్ఫార్మెన్స్ దానికి సంబంధించి తీసుకుంటున్నామండి. సో ఎవరైనా సరే సర్కిల్ టాప్ లో మేము రావాలనుకుంటున్నాము. ఇప్పుడు మీకు సర్కిల్ వైడ్ ఎగ్జామ్ కదా. సో ఇంతకుముందు అయితే మనకు డివిజన్ వైజ్ గా ఉండేది. సో ప్రెసెంట్ మారింది, సర్కిల్ వైడ్ గా పెట్టారు. అంటే ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుందండి. ఇంతకుముందు సపరేట్ గా డివిజన్ ఉండేది. సో డివిజన్లో ఎవరికి వస్తే వాళ్ళకి ఇచ్చేది. సో పక్క డివిజన్ లో హైయెస్ట్ వచ్చిన వాళ్ళు బాధపడేవాళ్ళు. సో వాళ్ళకున్నటువంటి కేటగిరీ పరంగా సో ఓపెన్ కావచ్చు, ఓబీసీ కావచ్చు, ఎస్సీ ఎస్టీలో సో మాకు హైయెస్ట్ వచ్చినా కూడా పక్క డివిజన్ లో వచ్చిందంటే అక్కడ వేకెన్సీ ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే అక్కడ మార్క్స్ రాకపోయి ఉండొచ్చు. సో ఇప్పుడు అలా లేదు. సో సినారియో మారిపోయింది కంప్లీట్ గా. సో సర్కిల్ వైజ్ గా ఎవరు టాప్ వచ్చేస్తే వాళ్ళకి ఇస్తున్నారు, ఏ డివిజన్ వాళ్ళైనా సరే. సో దీన్ని ఈ ఛాలెంజింగ్ బ్యాచ్ వచ్చేసి థీమ్ వచ్చేసి సర్కిల్ టాప్ పర్ఫార్మెన్స్ తీసుకున్నామండి. అంటే ఎవరైతే ఖచ్చితంగా మేము టాప్ లో రావాలి, మేము అనుకున్న చోట మాకు పొజిషన్ మీకు పోస్టింగ్ రావాలనుకునే వాళ్ళకు సో ఇది ఒక మంచి అవకాశం. సో దీంట్లో కంప్లీట్ గా సో ఇప్పుడు మీకు ఏప్రిల్ 7న బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ 3 days వచ్చేసి మీకు గ్రేస్ పీరియడ్ అండి. అంటే ఫస్ట్ మీకు అర్థం అవ్వాలి సో క్లాసెస్ ఎలా జరుగుతాయి, బ్యాచెస్ ఎలా ఉంటుంది, లైవ్ ఎలా ఉంటుంది, రికార్డెడ్ ఎలా ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఫస్ట్ 3 days లో సిలబస్ సంబంధించి మొత్తము ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. జరిగిన తర్వాత సో దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అన్ని మీకు ఇచ్చేస్తాము. సో టాపిక్ అయిపోయిన తర్వాత ఎవ్రీడే డైలీ అనాలిసిస్ అనేది ఉంటుందండి. సో మీకు ఒక టాపిక్ చెప్పిన తర్వాత అదే రోజు అదే క్లాస్లో కానీ లేదంటే మీకు ఉన్నటువంటి వీళ్ళు బట్టి సపరేట్ సెషన్ కానీ తీసుకుంటాము ఒక సెషన్. సో ఆ సెషన్ మీకు నైట్ కావాలా, మార్నింగ్ కావాలా, లేకపోతే అదే క్లాస్లో 7 to 9లో ఎక్స్టెన్షన్ చేసుకుని, లేకపోతే అదే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుని అనేది ఒకటి డిసైడ్ అయ్యి ఒకటి డైలీ అనాలిసిస్ అనేది ఆ టాపిక్ మీద జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు డైలీ అనాలిసిస్ అంటే ఒక టాపిక్ మనం తీసుకున్నాం అనుకోని, సో మనీ ఆర్డర్ అనేటువంటి ఒక టాపిక్ తీసుకున్నా, లేదా ఫిలాటెల్ కానీ ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటే, లేదా అర్థమెటిక్ కావచ్చు, జీకే కావచ్చు, పాలిటీ మీద కానీ హిస్టరీ మీద కానీ ఒక టాపిక్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మోడర్న్ హిస్టరీ తీసేసుకుంటే మన మోడర్న్ ఎరా 1885 తర్వాత ఆఫ్టర్ 1885 జరిగిన తర్వాత ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, సంఘటనలు. సో దాన్ని చెప్పిన తర్వాత దాని మీద ప్రీవియస్ గా మనకి ఎటువంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది, నెక్స్ట్ ఎటువంటి క్వశ్చన్స్ అడగవచ్చు, ఆ టాపిక్ లో మనం ఏ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆ టాపిక్ మీద ఎన్ని క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు, ఈ అనాలిసిస్ అనేది ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనీ ఆర్డర్ తీసుకుంటే సో సింపుల్ గా మనీ ఆర్డర్ పంపించేది ఎవరు, తీసుకునే వ్యక్తిని ఏమని పిలుస్తారు, రెమిటర్, పేయి, ఎంత అమౌంట్, ఇంతకుముందు 5,000 ఉంది, ఇప్పుడు దాన్ని 10,000కి ఎక్స్టెండ్ చేశాడు. తర్వాత దాంట్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా, గైడ్ లైన్స్. ఓకే. అది మనకు ఎక్కడ ఉంది, ఏ సిలబస్ లో ఉంది, పిఎల్లోనా, ఎంటీఎస్ లోనా, పోస్ట్ మ్యాన్ లోనా. సో దాంట్లో ఇస్తే ఎంతవరకు అడిగాడు, ప్రీవియస్ క్వశ్చన్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఆ మనీ ఆర్డర్ మీద ఎంతవరకు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాడు. లాస్ట్ మనము 2020, 21, 22, 23, 24 ఈ 5 years లో ఏ విధంగా అది, ఇది మీకు అనాలిసిస్ అనేది ఉంటుందండి. తర్వాత వీక్లీ ఒక ఎగ్జామ్, గ్రాండ్ ఎగ్జామ్ అనేది జరుగుతుందండి. సో దాని మీద వీక్లీ రిపోర్ట్ కూడా ఉంటుంది. మీరు ఎవ్రీ వీక్ మీ రిపోర్ట్ అనేది క్రాస్ చెక్ చేసేసుకోవాలి. మీరు ఎక్కడ వరకు ప్రిపేర్ అవుతున్నారు, ఎక్కడ వీక్గా ఉన్నారు, ఎక్కడ గట్టిగా ఉన్నారు, ఇంకా ఎక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది అనేది మీకు ఇక్కడ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది. ఓకే. వీక్లీ గ్రాండ్ ఎగ్జామ్ అంటే మీకు ఆ వీక్లో ఏవైతే టాపిక్స్ అయిపోయాయో దాని మీద మొత్తం మీద ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుందండి మనకు. ఓకే. సో దీంతో పాటుగా మీకు డే బై డే క్విజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ క్విజ్ కూడా మీకు మంగళవారం లేదా బుధవారం నుంచే స్టార్ట్ అవుతుంది డే బై డే. సో ఈ రోజు ఉంటే రేపు గ్యాప్ వస్తుంది, మళ్ళీ ఎల్లుండి క్విజ్ అనేది ఉంటుందండి.
సో బైలింగ్వల్ ఉంటుందండి. ఇది కూడా మీకు తెలుగు ఇంగ్లీష్ రెండు బైలింగ్వల్ ఉంటుంది. సో అందరికి అనుకూలంగా ఉండడానికి. ఓకేనా? April 7 అండి మీకు బ్యాచ్ వచ్చేసి April 7 మీకు స్టార్ట్ అవుతుంది. ఓకే. ఈ దీంట్లో మీకు మెయిన్ మోటో ఏంటంటే ఇప్పుడు బిఏకి తీసేసుకుంటే అప్రాక్సిమేట్లీ మనకు 100 days అబౌవ్ టైం ఉంది. బిఏ ఎగ్జామ్ తీసుకుంటే మనకు 100 రోజుల పైనే ఉందండి టైం. అదే ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ తీసుకుంటే 150 days టైం పైన ఉంది మనకు టైం తీసుకుంటే. అవునా? 150 రోజులు. సో దీంట్లో ఇప్పుడు మీరు కానీ డిసైడ్ అయినారు అనుకోండి, సో ఈజీగా గెయిన్ అయిపోవచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన టార్గెట్ వచ్చేసి 96 పెట్టుకున్నాం అనుకోండి 100కి, లేదా 98 పెట్టుకున్నాం అనుకోండి, వస్తాయంటే సో ఎవ్రీ ఇయర్ తీసేసుకుంటే మీకు సో పోస్ట్ మ్యాన్కి 146, 148, ఎంటీఎస్కి 98, పిఏకి 96 వచ్చాయి. సో అదేం పెద్ద పని ఏం కాదు. సో మనకు పర్టికులర్గా బౌండ్ పాయింట్ అనేది పెట్టారు సిలబస్ సంబంధించి. సో అది ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 98 పెట్టేసుకుంటే సో 98, 96 అట్లీస్ట్ మనం 94 అయినా ఉంటాం, 92 ఆ మధ్యలో ఉంటాం. సో మన టార్గెట్ అనేది ఫస్ట్ హైలో ఉండాలి. అది ఉంటే సరిపోదు, దానికి తగ్గట్టుగా ప్రిపేర్ కావాలి కదా. అంటే మీకు సిలబస్ ఏముందనేది కూడా మీకు తెలియాలి. అవునా? సో సిలబస్ ఏముందనేది కూడా మనకు అర్థం కావాలి. సో ఇవల్ల కూడా మీకు క్లాస్ వస్తాయి. సో సిలబస్ ఎక్స్ప్లెనేషన్ మిగతా డీటెయిల్స్ అన్ని కూడా నేను క్లాస్లో చెప్తాను. సో ఎవ్రీ టైం దాన్ని చెప్తున్నాను. ఈసారి మీకు ఈ వీడియోలో కాకుండా క్లాస్ జరిగేటప్పుడు ఇన్ డీటెయిల్గా చెప్తాను దానికి సంబంధించి. ఓకే. సో మనకు పిఏకి 105 days ఉంది. సో పిఏ సిలబస్ తీసుకుంటే సో మనకు 50 days ఇనఫ్. 50-60 days కొత్త వాళ్ళైనా కూడా 60 రోజుల్లో గా మనం చదివేయచ్చు. ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్కి మనకు 150 days పైనే ఉంది. ఓకే. సో దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మీకు క్లాస్లో చెప్తాను. మీ ప్రిపరేషన్ టైం ఎలా ఉండాలా, క్లాస్ టైము, ఓకేనా, మీ డ్యూటీని ఎలా మేనేజ్ చేసేసుకోవాలా, ఓకే, సిలబస్ సంబంధించి సో యావరేజ్గా ఉన్న వాళ్ళు ఎలా చదివితే బాగుంటుంది, టాప్లో ఉన్న వాళ్ళు ఏ విధంగా చదివితే బాగుంటుంది, సో బిలో యావరేజ్ సార్ మేము ఇనిషియల్గా స్టార్ట్ చేస్తున్నాం. కొంతమంది డైరెక్ట్గా ఎంటీఎస్గా పోస్ట్ మ్యాన్గా ప్రమోట్ అయ్యింటారు, మేబీ కంపాషనేట్ కావచ్చు లేదా త్రూ ఎస్ఎస్సి ద్వారా వచ్చింటారు. సో వాళ్ళకు కూడా డిపార్ట్మెంట్ గురించి ఏ విధంగా ప్రిపేర్ కావాలనేది కూడా పూర్తి గైడ్ లైన్స్ అనేది ఇస్తామండి. సో ఈ బ్యాచ్ కూడా కొంచెం ఎక్కువ టైం తీసేసుకుంటాము, ప్లస్ టైం కూడా మేము మాడిఫై చేద్దాం అనుకుంటున్నాం. మీకు 7 to 9 అనేది మీకు ఫిక్స్డ్ టైం. సో దాంట్లో మీకు అడిషనల్గా నైట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour సపరేట్ సెషన్ కానీ, మార్నింగ్ కానీ, లేదా దాన్నే 6:30 to 9 కానీ, లేదా 7:30 to 9:30 కానీ, లేకపోతే లేదు సార్ మేము ఎక్స్టెండ్ చేసుకుంటాము, అప్పుడు మీ అభిప్రాయాలన్నీ అడుగుతాండి. ఫస్ట్ 3 days గ్రేస్ పీరియడ్ అన్నా కదా, సిలబస్ మిగతా అన్ని డీటెయిల్స్ చెప్పిన తర్వాత సో 8 నుంచి స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది అంటే కూడా సో దానికి తగ్గట్టుగా 8 స్టార్ట్ చేస్తాం, 8 to 10, 10:30 వరకు. బట్ ఇది అందరికి అనుకూలంగా ఉండాలన్నమాట. సో 7కి అనేది ఇప్పుడు వరకు మనకు బెస్ట్ టైం. సో సపరేట్ సెషన్ అనుకుంటున్నాం కాబట్టి ఇంక్లూడింగ్ టైంలో పెట్టుకుందామా, లేకపోతే సెషన్ ఎక్స్టెండ్ చేసుకుందామా సపరేట్గా అనేది అప్పుడు మీతో డిస్కస్ చేసి నేను చెప్తాను మీకు. ఓకే. సో 7 అయితే స్టార్ట్ అవుతుందండి. సో ఎవరైతే సర్కిల్ టాప్ పర్ఫార్మెన్స్ అనేది థీమ్గా పెట్టుకున్నామో సో దీంట్లో ఖచ్చితంగా మీకు గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు సో బెస్ట్ ఆపర్చునిటీ చూడండి. సో జాయిన్ అయిపోయిన వాళ్ళు మీరు జాయిన్ అయిపోండి ఇమ్మీడియట్గా. తర్వాత మీకు ఈ పాంప్లెట్ మిగతా డీటెయిల్స్ అన్ని కూడా నేను వాట్సాప్లో తర్వాత టెలిగ్రామ్లో అన్నిట్లో యాడ్ చేస్తాను. ఓకేనా? సో డీటెయిల్స్ అయితే ఇది చూడండి. మీకు లాంగ్ టర్మ్ అంటే అప్ టు ఎగ్జామ్ వరకు మీకు ఫాలోఅప్ తీసుకోవాలంటే సో ఇది కొత్త వాళ్ళకి 3-5 ఉంటుంది. సో ఓల్డ్ వాళ్ళకైతే 3 ఉంటుంది మీకు. సో షార్ట్ టర్మ్ తీసుకున్న వాళ్ళకైతే సో మీకు 35 days to 50 daysలో మీకు షార్ట్ టర్మ్ అనేది ఫుల్ గా కవర్ అయిపోతుందండి. సో పిఏ వాళ్ళకైతే 25 ఉంటుంది. ఓల్డ్ వాళ్ళకి ఆల్రెడీ తీసుకుంటారు కదా, వాళ్ళకి 19 ఉంటుంది. ఇది పోస్ట్ మ్యాన్ 2700. సో ఎంటీఎస్ తీసుకుంటే 1800, 1500. తర్వాత డిపార్ట్మెంట్లో చేంజెస్ అయితే వస్తున్నాయండి. ఓకేనా? సో చాలా అంటే అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది కదా. ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా ఇప్పుడున్నటువంటి ఆధునిక అంటే మనకు మిగతా డిపార్ట్మెంట్లతో, మిగతా ఆర్గనైజేషన్స్తో, మిగతా సంస్థలతో మనము పోటీ పడాలంటే చాలా చేంజెస్ తీసుకురావాలి. ఇప్పటికే మోడిఫై చేశారు, దాన్ని కూడా ఇంకా చేంజెస్ వస్తాయండి. ఇప్పుడు మనం తీసుకున్న దానికంటే ఇంకా చేంజెస్ రావడం అనేది జరుగుతుంది డిపార్ట్మెంట్లో. సో దీనికి తగ్గట్టుగా మనం కూడా మారాల్సి ఉంటుంది. సో దాంట్లో మీరు ప్రమోషన్ లెవెల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు జీడిఎస్ ఉన్నారనుకోండి, బట్ ఎక్స్ట్రీమ్ 100% ఇంపార్టెంట్ వాళ్ళకి ఎంటీఎస్ గాను, పోస్ట్ మ్యాన్ గా, పిఏ గాను వెళ్ళడానికి. సో ఎంటీఎస్ ఉండే వాళ్ళు సో పోస్ట్ మ్యాన్ గా, పిఏగా వెళ్ళిపోవచ్చు. తర్వాత మీరు పిఏ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఐపీగా వెళ్ళొచ్చు మీరు. అవునా? సో ఛాన్సెస్ ఫర్దర్గా మీరు ఏఎస్పీ, ఐపీ, ఎస్పీ ఇట్లా వెళ్ళడానికి గ్రూప్ బి సర్వీసెస్, గ్రూప్ ఏ సర్వీసెస్ చాలా ఉంటాయి మీకు. సరే, అవల్ల కూడా మీకు క్లాస్లో నేను డిస్కస్ చేస్తాను. సో ఈ బ్యాచ్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే సో ఇమీడియట్గా జాయిన్ అయిపోండి. April 7 మీకు స్టార్ట్ అవుతుంది చూడండి మీకు. ఓకేనా? ఈ మిగతా డీటెయిల్స్ మీకు సిలబస్ డీటెయిల్స్ కానీ సో కంప్లీట్గా మొత్తం కూడా నేను మీకు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. యాప్లో ఎలా వినాలా, గైడ్ లైన్స్ కంప్లీట్గా. సో ఎలాగ అంటే మీకు సిలబస్ ఎంటీఎస్కి ఏముంటుంది, పోస్ట్ మ్యాన్కి ఏముంటుంది,
ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏమేమి తీసేశారు, ఏమేమి యాడ్ చేశారు, ఏమేమి అప్డేట్ అయినాయి, సో ఏ వింగ్ లో అప్డేట్ అయినాయి, మనకు గైడ్ లో అప్డేట్ అయినాయి, వాల్యూమ్స్ లో అప్డేట్ అయినాయి, లేదా ప్రోడక్ట్ అండ్ సర్వీస్ లో అప్డేట్ అయినాయి. సో రిమైనింగ్ అన్ని కూడా మీకు క్లాస్ లో డిస్కస్ చేస్తారు. ఎందుకంటే కొంచెం లెంతీగా డిస్కస్ చేయాలి, టైం తీసుకొని, ఏదో మనం అరకొరగా చెప్పడానికి కుదరదు. ఇన్ డెప్త్ గా మీకు ఏ దాంట్లో ఏమేమి ఉందనేది మీకు క్లాస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే. సో ఎవరైతే అంటే క్లియర్ గా బాగా చూసుకోవాలనుకుంటున్నారో, సో లాస్ట్ లో మీకు కొంచెం టైం తక్కువ ఉన్నప్పుడు హడావిడిగా ప్రిపేర్ అవ్వకండి. లాస్ట్ లో 30 డేస్, 40 డేస్, 50 డేస్ ఎలా ఉంటుందంటే హడావిడి అయిపోతారు. మేబీ మీకు ఎవరికి ఎప్పుడు ఎలాంటి టెన్షన్స్ ఉంటాయో ఎవరికి తెలియదు కదా. సో లాస్ట్ మూమెంట్ లో మీకు వేరే పనులు పడవచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ రావచ్చు, లేకపోతే ఏదో ఒకటి ఇష్యూస్ ఉంటాయి. సో అందుకోసం అని చెప్పేసి అట్లీస్ట్ ఇప్పుడు మీకు పిఏకి తీసుకొని 100 డేస్ ఉంది, ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ కి మీకు 150 డేస్ అంటే 5 months ఉంది. ఈ టైం ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసినారనుకోండి, ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు లాస్ట్ లో మళ్ళీ ఒక 20 డేస్ లేదా 30 డేస్ లో మీరు బాగా గట్టిగా కూర్చొని ప్రిపేర్ అయినా సరిపోతుంది. అందులో ఎస్పెషల్లీ కొత్త వాళ్ళకండి. తర్వాత పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవ్రీ టైం ప్రిపేర్ అవుతుంటారు గట్టిగా అండి. వాళ్ళు చాలా మంది చూస్తుంటాను, వాళ్ళు ఎక్కడ వీక్ ఉన్నారో ఈసారి ఖచ్చితంగా గెట్ ఆన్ అప్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తీసేసుకుంటే లాస్ట్ 3 years గా 4 years గా కంటిన్యూస్ గా జాయిన్ అయిపోతుంటారు. ఎందుకంటే ఓన్ గా ప్రిపేర్ కావచ్చు అంటే, లేదు సార్ మేము గట్టిగా కొట్టాలని. సో ఎవ్రీ టైం రాక, సో లాస్ట్ 2023 కానీ 24లో కానీ సో టాప్లో వచ్చారండి వాళ్ళు. సర్కిల్ వాళ్ళు తీసుకుంటే టాప్ 10లో వచ్చారు. అంటే ఖచ్చితంగా వదలకూడదు. సో లాస్ట్ టైం రాలేదంటే ఎందుకు ఈసారి అంటే వాళ్ళకి అదే అండి, ఖచ్చితంగా నేను ప్రమోషన్కి వెళ్తేనే నాకు బాగుంటుంది, నా లైఫ్ నా ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది అని చెప్పేసి ఉంటారు. సో ఖచ్చితంగా వాళ్ళు గట్టిగా ప్రిపేర్ అవుతారు. సో కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఈ టైం నుంచే స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. మళ్ళీ సార్ లాంగ్ టైం మాకు 7 నెలలు 8 నెలలు అంటే సో అది కాలేదు. సో లాస్ట్ ఎగ్జామ్కి 30 డేస్ 40 డేస్ 50 డేస్ ముందర కూడా కొంచెం ఇబ్బంది మీకు, అంటే గా ప్రిపేర్ అయ్యే కెపాసిటీ మీకు, గ్రాస్పింగ్ పవర్ అంటే ఓకే. కానీ లేదు, నిదానంగా స్లోగా గా చూసుకోవాలనుకుంటే మాత్రం సో దిస్ ద బెస్ట్ టైం. ఈ టైంలో చూసుకుంటే మీకు బాగా అనుకూలంగా అవుతుంది. సో ఓల్డ్ వాళ్ళు ఎవరైతే, సో మేము లాస్ట్ టైం నుంచి కొన్ని ఎక్కడైతే మిస్టేక్ జరుగుతున్నాయో దాన్ని అబ్జర్వ్ చేసి ఖచ్చితంగా గెట్ ఆన్ కావాలా, వేరే ఛాయిస్ లేదనుకుంటే సో వాళ్ళు కూడా ఇప్పుడే స్టార్ట్ చేయండి, ఇంకా లేట్ చేయొద్దండి. ఓకేనా? సో ఇదండి మీకు బ్యాచ్ డీటెయిల్స్ సంబంధించి. ఓకేనా? సరే, మళ్ళీ క్లాస్లో కలుద్దాం. April 7 మండే వచ్చి స్టార్ట్ అవుతుంది. సో జాయిన్ అయిపోయిన వాళ్ళు సో జాయిన్ అవ్వండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే.